నీవు పైవాడవుగా ఉండు. ఎవరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడింది అంటే ఆయన ఆజ్ఞాపించిన వాటిని వినాలి. చెప్తున్న మాటని శ్రద్ధగా ఎవరైతే వింటారో వారు క్రింది వారిగా బలహీనులుగా ఉండక, వారు క్రింది వారిగా దరిద్రులుగా ఉండక, వారు క్రింది వారిగా పాతాళ వేదనలను అనుభవించే వారిగా ఉండకుండా, వారు పైవారిగా పరలోక ఆనందం కలిగిన వారిగా, వారు పైవారిగా దీపస్తంభం మీద ఉంచబడినటువంటి అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి దీపంలాగా, వారు పైవారిగా ఐశ్వర్యాన్ని అనుభవించే వారిగా, వారు పైవారిగా ఆరోగ్యవంతులుగా ఉన్నత విజయాలను పొందుకునే వారినిగా ప్రభు ఎవరిని మారుస్తారు అంటే సృష్టికర్త అయిన యేసయ్యను ఆరాధించే వారిని, ఆయన మాటను శ్రద్ధగా వినే వారిని ప్రభు పైవాడిగా మారుస్తారు. ప్రభువుని నీవు ఆరాధించే వ్యక్తిగా, అనుసరించే వ్యక్తులుగా ఉంటే అప్పుడు ఆయన నిన్ను పైవాడిగా ఉంచుతాడు.